హాయ్, విషింగ్ ఏ వెరీ హ్యాపీ బర్త్డే శ్రీనాథ్. ఈ 55th బర్త్డే సందర్భంగా నేను శ్రీనాథ్ గురించి మీకు కొన్ని విషయాలు షేర్ చేయాలనుకుంటున్నాను. మేము ముగ్గురము. శ్రీనాథ్ వచ్చి మిడిల్ వన్, మా అక్క పెద్దది, నేను చిన్న అబ్బాయిని. మాది ఒక చిన్న పల్లెటూరు. మా పల్లెటూరు 4 కొండల మధ్య ఉంటుంది. ఈ జియోగ్రఫికల్గా కూడా చాలా బాగుంటుంది మా ఊరు. మా ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా 1 to 5th ఒక 1.5 కిలోమీటర్లో ఉన్నటువంటి ఒక చిన్న స్కూల్లో నడిచింది. ఆ స్కూల్ ఎలా ఉంటుందంటే 5 క్లాసులు కలిపి ఒకే రూమ్ ఉంటుంది, కొంచెం పెద్ద రూమ్ ఉంటుంది. కానీ అంతమంది దాంట్లోనే చదువుకున్నాం. 5 క్లాసులు కలిపి దాంట్లోనే చదువుకోవాలి. అలాగా చదువుకుంటూ బాగా ఆ రోజుల్లో నాకు గుర్తుండి కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఆడుకుంటూ పండ్లు తింటూ రకరకాలుగా ఎంజాయ్ చేసాము. సో అలా 5th క్లాస్ వరకు అయిన తర్వాత శ్రీనాథ్ 6th నెక్స్ట్ సెకండరీ స్కూల్కి వెళ్లాల్సి వస్తే 3.5 కిలోమీటర్స్లో ఉన్నటువంటి పాలమందని స్కూల్కి వెళ్లాల్సి వచ్చింది. మా ఫాదర్ నేను 4వ క్లాస్లోనే శ్రీనాథ్ తోడుగా ఉంటానని చెప్పి నన్ను కూడాను అదే స్కూల్కి వేయడం జరిగింది. మేమిద్దరము మార్నింగ్ 3.5 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళి 3.5 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చి తర్వాత మళ్ళీ 2 కిలోమీటర్స్ ట్యూషన్కి పోయి మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళం. అంటే డైలీ ఆల్మోస్ట్ మేము ఒక 10 కిలోమీటర్స్ నడిచేవాళ్ళం. సో ఆ రోజుల్లో 10 కిలోమీటర్స్ నడిచినా కూడా మాకేం పెద్ద కష్టం అనిపించేది కాదు. ఆ రోజులు అలాంటివి. మరి ఆ ఫ్రెండ్స్, ఆ ఎంజాయ్మెంటు, ఏదో పండ్లు తింటా, అవి తింటా, ఇవి తింటా, రోజు ఏదో చేసేవాళ్ళం అనమాట. అంత బాగుండింది లైఫ్. సరే, ఎంత కష్టం అనిపించి మా నాన్న నన్ను తిరుపతి పంపించేశారు. శ్రీనాథ్ మాత్రం అట్లే కంటిన్యూ అయ్యాడు. 7th ఫినిష్ చేసుకున్నాడు. అట్లే 8th క్లాస్కి మళ్ళీ కలికిరికి పోయాడు. కలికిరికి పోవడము రావడం కూడా చాలా డిఫికల్టీనే. సో 1 year అలాగ నడిచిన తర్వాత మా ఫాదర్ ఇంకొక డెసిషన్ తీసుకొని వచ్చి వీళ్ళ ముగ్గురిని ఒక చోట పెడితే బాగుంటుంది, ఇట్లా కష్టపడుతున్నారని చెప్పి మమ్మల్ని ముగ్గురిని పీలేరు తీసుకొచ్చి అక్కడ ఇల్లు తీసిచ్చి మమ్మల్ని అందరినీ పీలేరు స్కూల్లో జాయిన్ చేశారు. సో మేమే వండుకునే వాళ్ళం, మేమే అన్నీ చేసుకునే వాళ్ళం. శ్రీనాథ్ బాగా వంట వండేవాడు. మిగతా పనులన్నీ నేను మా సిస్టర్ చేసేవాళ్ళం. ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత శ్రీనాథ్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూడాను అన్నీ 35 మార్కులతో ఎలాగో పాస్ అయిపోయాడు. సో ఆ 35 మార్కులు పాస్ అవ్వడానికి కూడా చాలా కష్టపడ్డాడు. అతని కష్టాన్నే నమ్ముకున్నాడు చెప్పాలంటే. సో శ్రీనాథ్ పెద్ద ఇంటెలిజెంట్ కాదు, కానీ ఈ కష్టంతోనే అతనికి జీవితంలో ఎన్నో హర్డిల్స్ని క్రాస్ చేశాడు. అందుకే జీవితంలో పెద్ద ఇంటెలిజెంట్, డబ్బు వగైరా లేకపోయినా కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడు చెడిపోవడం అన్నట్లు కష్టాన్ని నమ్ముకుని పని చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు మనం ఏదో మంచి పొజిషన్కి పోతాం. ఖచ్చితంగా ఇది సత్యం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మా శ్రీనాథే. సో హీఈస్ ఏ వెరీ గుడ్ హార్డ్ వర్కర్, హీఈస్ ఏ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్. మా ఊర్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరు చదువు ఇబ్బంది వచ్చినా మొట్టమొదటి హెల్ప్ చేసేది ఇతనే. ఎంతోమందికి విద్యాదానం చేసినాడు. ఏమీ ఆశించకుండా అందరికీ హెల్ప్ చేశాడు. నా అన్న వాళ్ళందరికీ కూడా బాగా హెల్ప్ చేసి అందరికీ శ్రీనాథ్ అంటే ఒక మంచి గౌరవం అందరికీ. దాంతోపాటు హీఈస్ ఏ వెరీ గుడ్ ఫ్యామిలీ మెన్ అండ్ ఆల్సో ఫైనల్లీ హీఈస్ ఏ వెరీ గుడ్ హస్బెండ్ ఆల్సో. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్న శ్రీనాథ్ తన జీవితంలో ఇంకా మరెన్నో ఇలాంటి బర్త్డేలు చేసుకోవాలని నేను ఆశిస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.